హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫిలాల్ నేను అర్లీ మార్నింగ్ గ్రౌండ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ నా వెనుకలు చూడొచ్చు మీరు. గాయస్, ఈరోజు నా రన్నింగ్ కార్నర్ అయితే గ్రౌండ్కి వచ్చినాడు అనమాట. ఒక 2 days ఆరాం లేదా నిన్న, సో అందుకే గ్రౌండ్కి రాలేదు 2 days. సో ఇవాళ గ్రౌండ్కి వచ్చినాడంట. సో నా రన్నింగ్ పార్ట్నర్తో ఇవాళ నేను వర్కౌట్ చేస్తున్నాను గాయస్ ఇక్కడ స్టేడియంలో. గాయస్, గ్రౌండ్కి వస్తేనే ఫస్ట్ మేము ఇక్కడ స్టేడియంలో స్లోగా 3 rounds వార్మప్ చేసినాం అనమాట. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ అయితే ఇవాళ వచ్చినాడు గాయస్. ఇక్కడ చూడొచ్చు మీరు. వార్మప్ చేసినాం గాయస్ ఇద్దరు కలిసి ఫస్ట్ గ్రౌండ్కి వస్తేనే. గాయస్, ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ వార్మప్ లో లాస్ట్ ఏబిసి డ్రిల్స్ చేస్తున్నాడు. మేము లాస్ట్ వార్మప్ లో ఏబిసి డ్రిల్స్ చేసేది, ఇప్పుడు నేను కూడా చేస్తాను అనమాట. ఈరోజు స్టేడియంలో మేము మస్త్ గ్రౌండ్కి వస్తేనే వార్మప్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ మేము స్లో రన్నింగ్ చేస్తాం అనమాట గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈరోజు నేను అప్పర్ అండ్ అలాగే లోవర్ కూడా ఫుల్ బ్లాక్ వేసుకొని వచ్చిన గైస్. సో చలో వార్మప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. గైస్, ఈరోజు ఫైనల్లీ నేను ఇక్కడ స్టేడియంలో స్లోగానే ఒక 6 kilometers రన్ చేసిన గైస్. యావరేజ్ ఫేస్ వచ్చేసి 4:28 వచ్చింది అనమాట నాది 6K. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి ఇవాళ 3 kilometers రన్ చేసినాడు గాయస్. 2 days గ్యాప్ అయింది కదా, అందుకే 3 kilometers రన్ చేసినాడు నా వెనుకలే. గాయస్, ఇక్కడ స్టేడియంలో నేను నా రన్నింగ్ పార్ట్నర్ ఈరోజు మస్త్ రన్నింగ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను గాయస్. నా రన్నింగ్ పార్ట్నర్ కూడా ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ నా సైకిల్ ఉంది. సో చలో గాయస్, ఇంటికి వెళ్దామంట. గాయస్, గ్రౌండ్ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన. గాయస్, ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేమంటే మీరు టైటిల్ చూసిండొచ్చు, రియాలిటీ ఆఫ్ రన్నర్స్ స్ట్రగల్స్ అనమాట. గాయస్, ఎవరైతే డైలీ రన్నింగ్ చేస్తారో వాళ్ళు ఏమి రియాలిటీ ఆఫ్ ద స్ట్రగల్స్ రన్నర్స్ అనమాట టాపిక్ ఇది. అదేమంటే మేము డైలీ రన్నర్స్ గాయస్ గ్రౌండ్కి వెళ్ళి డైలీ రన్నింగ్ చేయాల్సిందే. నేను రన్నింగ్కి ఎందుకు వచ్చినా అంటే, నేను ఒక లాక్డౌన్లో నేను రీల్స్ చూసుకుంటుంటాను ఫోన్లో. సో అది ఎవరో రన్నింగ్ చేసేది చూసి ఆ మోటివేషన్తో నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నేను ఒకటే ఎన్సీసీ గ్రౌండ్కి వెళ్ళి స్లోగా రన్నింగ్ చేస్తాంటిని. నేను స్టార్టింగ్ వచ్చేసి గ్రౌండ్కి పోయి 1 round 2 rounds అంతే రన్ చేస్తాంటిని. నాకు ఎక్కువ రన్ చేసేకి వస్తాను లేదు. సో అలాగా నేను గ్రౌండ్కి వెళ్ళి ఒక 2 days 3 days పోయిన గ్రౌండ్కి. ఆమెకి అర్లీ మార్నింగ్ లేసేకి అవ్వలేదు. సో అలా నేను పోయి గ్రౌండ్కి అలా 2-3 months పోయినా, గ్యాప్ ఇచ్చి అట్లే కంటిన్యూగా ఒక 2-3 days పోయేది, మళ్ళీ గ్యాప్ ఇచ్చేది, మళ్ళీ పోయేది. సో అలా చేసి నేనేం చేస్తానంటే, మళ్ళీ ఒక 3 months అయినాక నేను గ్రౌండ్కి కంటిన్యూ పోయినా అనమాట అర్లీ మార్నింగ్ లేసి. ఇదేమి నేను గ్యాప్ ఇచ్చి గ్రౌండ్కి పోతానా అని డైలీ పోతాంటే గ్రౌండ్కి. సో అలా డైలీ పోతా ఒక 1 year అయినాక నేను వీడియోస్ తీసే స్టార్ట్ చేసిన నివాస్ అథ్లెటిక్ అని. సో నాది అథ్లెటిక్ ఛానల్ కూడా ఉంది. నేను 1 year అయిపోయింది అది ఛానల్ స్టార్ట్ చేసి. దాంట్లో నేను 365 days ఛాలెంజ్ తీసుకొని అప్పుడే నేను 300+ వీడియోస్ కూడా వేసినాను. అండ్ 365 days ఛాలెంజ్ కంప్లీట్ అయ్యాక ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మీరు అథ్లెటిక్ ఛానల్లో నాది నివాస్ అథ్లెటిక్ అని ఛానల్ ఉంది నాది, దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ అది 1 year అయినాక నేను అలాగే స్లోగా వీడియోస్ ఫోన్లో చూసుకుంటా నేను ఫుల్ బ్లాగ్స్ వీడియోస్ చూసినాను అనమాట. వేరే వాళ్ళు ఇలాగే చేస్తుంటే బ్లాగ్స్ డైలీ. సో అదెందుకు నేను చేయగలను అని, సో నేను కూడా డైలీ బ్లాగ్స్ చేసేది స్టార్ట్ చేసిన అనమాట గైస్. నేను ఇప్పుడు ఈ బ్లాగ్స్ ఛానల్లో, చిన్న నివాస్ బ్లాగ్స్ ఛానల్లో నేను 50+ వీడియోస్ వేసేసిన కన్సిస్టెంట్ గా. మీరు చూడొచ్చు నా చిన్న నివాస్ బ్లాగ్స్ ఛానల్లో కన్సిస్టెంట్ గా 50 వీడియోస్ అయితే కంప్లీట్ చేసేసినాను. సో నేను కూడా కన్సిస్టెంట్ గా బ్లాగ్స్ చేయాలనుకున్నాను గైస్. అండ్ అలాగే నేను స్లోగా రన్నింగ్ పోతా నాకు గ్రౌండ్ లో ఒక పరిచయం అయ్యేది డైలీ రన్నింగ్ చేసేది. ఇప్పుడు నా రన్నింగ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు, ఏమంటానా అని. ఆయనే పరిచయం అయింది నాకు ఈ గ్రౌండ్ లో. ఆయనంతా ఫస్ట్ మాట్లాడి సో ఆయనంతా కనుక్కున్నాను అనమాట. ఎట్లా ఇది రన్నింగ్ వర్కౌట్ ఏమేమి చేయాలి బాగా రన్నింగ్ చేసేకి, అండ్ అలాగే ఎక్కువ రన్నింగ్ చేసేకి. అండ్ అంతా ఆయన అడిగిన తర్వాత ఆయన నీకు ఒక టార్గెట్ ఉండాలి అని చెప్పినాడు నాకు. సో నేను ఆ టార్గెట్ వచ్చేసి నేను
5K రన్నింగ్ ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఒక 20 మినిట్స్ లోపలే 5K రన్ చేయాలని. అండ్ అన్నది కూడా అదే 5K రన్నింగ్ టార్గెట్ ఉన్నా. సో మేమిద్దరము ఒకటే రన్నింగ్ టార్గెట్ కాబట్టి సో అన్న నాకు డైలీ చెప్తున్నా ఏమేమి వర్కౌట్స్ ఉంటాయి అవన్నీ డైలీ చెప్తున్నా. నాకు ఇద్దరిది సేమ్ రన్నింగ్ వర్కౌట్ కాబట్టి సో అలా అన్నతో పరిచయం అయ్యి అండ్ అలాగే అన్న కూడా వాళ్ళ రన్నింగ్ పార్ట్నర్స్ కూడా నాతో పరిచయం చేపించినాడు. వాళ్ళు ఇద్దరున్నారు, తిప్పేష్ అన్న అండ్ అలాగే ఆనంద్ అన్న అనమాట. వాళ్ళు కుర్తిలో డైలీ రన్నింగ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ బళ్ళారికి అర్లీ మార్నింగ్ వీక్ లో 2 days వస్తారనమాట. ఇక్కడ బళ్ళారిలో అర్లీ మార్నింగ్ 4:30కి ఇక్కడ స్టేడియం లో వచ్చి వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళా 6 o'clock కి వాళ్ళిద్దరూ అక్కడ బిడియా గ్రౌండ్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్తారు. సో వాళ్ళతో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళి మేము కూడా ఓపెన్ అలా బిడియా గ్రౌండ్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ వెళ్ళి అలా డాక్టర్స్ వాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు మేము కరెక్షన్ చేస్తాం అనమాట. నేను నా రన్నింగ్ పార్ట్నర్ అక్కడ బిడియా గ్రౌండ్ కి వెళ్ళి వాళ్ళతో పాటు అలా నేను ఇదంతా రన్నింగ్ అంతా చేస్తున్నాను గాయస్ ఇప్పుడు. సో ఈ రోజుకైతే ఇంతే గాయస్. ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈరోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైన ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బై బై.